హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పల్లీ పట్టి ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. పల్లీలు ఇట్లా ఎంపుకొని పొట్టు తీసుకోవాలి. తర్వాత 1/2 కేజీ బెల్లం తురుముకోవాలి. కొద్దిగా గిలాస్లో వాటర్ కడాయి పొయ్యి మీద పెట్టుకొని పాకం చేద్దాం ఫ్రెండ్స్. బెల్లం ఇప్పుడు కడాయిలో వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ కానీ పోసుకున్నాం. బెల్లం పాకం ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాకం వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. 1/2 కేజీ పల్లీలు ఇవి మొత్తం పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇట్లా పాకం చూడడానికి ఇట్లా వాటర్ గిన్నెలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పాకం అయ్యిందో లేదో చూడడానికి. ఇప్పుడు పాకం చూద్దాం ఫ్రెండ్స్, అయ్యిందో లేదో. ఇట్లా వాటర్లో వేసుకొని చూసుకోవాలి. ఇట్లా అయితే పాకం అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఉండ కట్టుకోవాలి. పాకం ఉండ కట్టుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయినట్టే పాకం. ఇప్పుడు ఈ పల్లీలు ఇలా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత పల్లీలు ఇప్పుడు ఉండ కట్టుకున్నాం ఫ్రెండ్స్. ఉండలో కొద్దిగా చల్లార్చినాక కట్టుకుందాం. చేతులకి ఆయిల్ రాసుకొని ఉండలు చేసుకోవాలి ఫ్రెండ్స్. పల్లి ఉండలు అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇట్లా తయారు చేసుకొని పిల్లలకి రోజుకొకటి స్నాక్స్ పెట్టి వచ్చు. స్కూల్కి పోయేటప్పుడు 15 రోజుల వరకు మంచిగా స్మెల్ గిట్ట ఏం రాదు ఫ్రెండ్స్. మంచిగా తయారు చేసుకొని పిల్లలు స్నాక్స్లో పెట్టేయచ్చు. ఇట్లా బాక్స్లో తీసేసుకోవాలి. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. మంచిగా టేస్టీగా ఉంటుంది. బయట కొనే బదులు ఇప్పుడు ఇట్లా తయారు చేసుకుంటే ఇంట్లోనే మంచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కానీ ఒకసారి తయారు చేసి వీడియో పెట్టండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.